హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నీట్ 2020 సెప్టెంబర్ 23కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. ఓకే, వాళ్ళ కోసం ఇప్పటివరకు కనుక ఫిజిక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఓకే అమ్మా, లేదంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ విషయంలో భయపడుతుంటే ఆ భయం పోగొట్టడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తా అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ప్రీవియస్ 2017, 18, 19లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూస్తే మనకు ఆ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ చాప్టర్స్ ఈజీగా ఉంటాయి, ఓకే మీరు 180 మార్క్స్కి 120 to 150 ఈజీగా ఏ విధంగా స్కోర్ చేయగలుగుతారు అనే విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి వచ్చాము. ఓకే, యాక్చువల్గా ఈ నా ఛానల్లో నేను 2021 నీట్ జేఈని దృష్టిలో పెట్టుకొని ఫుల్ లెంగ్త్ వీడియోస్ చేస్తున్నామా. మేలో స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 60 వీడియోస్ చేశాను. దాంట్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వేవ్స్ అండ్ రే ఆప్టిక్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఇంకా చేస్తాను. అదొక లెంగ్దీ ప్రాసెస్. అయితే మీకు ఓన్లీ 2 months టైం ఉంది కాబట్టి జస్ట్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఏ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న విషయం చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. ఓకే, సో కుదిరితే మేబీ మీకు అవసరమైనంత వరకు ఒక 1 month క్రాష్ కోర్స్ లాంటిది కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. బట్ దట్ ఈజ్ నాట్ ష్యూర్. ఓకే అమ్మ, కుదిరితే కనుక ఒక 1 monthలో జస్ట్ మీకు నీట్ అలా జస్ట్ ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉండుంటే, ఫిజిక్స్ అంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటుంటే సింపుల్గా ఒక 120 మార్క్స్ 120 నుంచి 150 మధ్యలో స్కోర్ చేసుకోవడానికి అవసరమయ్యే విధంగా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నేను చిన్న వీడియోస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇన్ కేస్. ఓకే, దిట్ ఈస్ నాట్ 100% షూర్. సో ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే, మేబీ ఐ మే స్టార్ట్ ఏ క్రాష్ కోర్స్ నీట్కి సంబంధించి. ఓకే అమ్మ, సరే అది కోర్స్ స్టార్ట్ చేస్తానా లేదా అనేది సెకండరీ. అయితే మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అమ్మ. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ప్రతి చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో తొందరగా వెళ్దామమ్మా. చూడండి, ఫస్ట్ నేను మెకానిక్స్ తీసుకున్నా. ఓకే, మెకానిక్స్లో ఇవ్వండి ఇవన్నీ లెసన్స్. ఓకే, మా మెకానిక్స్లో ఈ లెసన్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, 2017లో, 2018లో, 2019లో ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగాడు, అవి 2020లో దాని ప్రకారం ఎన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనేది కూడా చూద్దాం అమ్మా. ఓకేనా, సరే రండి స్టార్ట్ చేద్దాం. చూడమ్మా, మెకానిక్స్లో ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెరీ ఈజీ లెసన్ అమ్మా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది వెరీ ఈజీ లెసన్. ఓకే, దాంట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. చూసారుగా, 2017లో ఒకటి, 2018లో ఒకటి, 2019లో ఒకటి. కాబట్టి 2020లో కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ అమ్మా, షూర్ కాదు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన అదృష్టం బాగుంటే 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు అమ్మా. ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి పాత సంవత్సరాలు. సో 2 క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అయితే మరి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాడమ్మా, ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాడు అంటే డైమెన్షనల్ అనాలిసిస్ ఒకటి, ఎర్రర్ అనాలిసిస్ ఒకటి. ఈ రెండింటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాడు. మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఫుల్ లెంగ్త్ వీడియోస్ చేసి పెట్టామా, మీకు కావాల్సినంత చూడండి. ఓకేనా, డైమెన్షనల్ అనాలిసిస్. ఓకే, సో డైమెన్షనల్ అనాలిసిస్ ఒకటి, ఎర్రర్ అనాలిసిస్ అది కూడా మర్చిపోకండి అమ్మా, ఎర్రర్ అనాలిసిస్. అంతేకాకుండా స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ మీద లెంగ్దీ వీడియోస్ అరౌండ్ 1 hour 1.5 hour వీడియోస్ నేను చేశామా. అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ తెలుగులో అయితే లేవు. మీరు చూడండి, ఖచ్చితంగా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్. ఓకేనమ్మా. సో మన మెయిన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటే డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఎర్రర్ అనాలిసిస్. దేంట్లో, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. ఓకే మా మెయిన్ దీంట్లోంచే వస్తాయని కాదమ్మా, డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఎర్రర్స్ దీంట్లోంచి వస్తాయని కాదు, నేను మామూలుగా చెప్తున్నా. ఓకే,
నెక్స్ట్ చూడండి, మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ అండ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్ కలిపి రాసాము. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అండ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్ అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, ఏపీ తెలంగాణ ప్యాటర్న్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని చెప్పి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మన క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ 2017లో 2 అడిగాడు, 2018లో 1, 2019లో 3 అడిగాడు. సో అట్ అన్ యావరేజ్ మనం ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అండ్ 2 డైమెన్షన్. జనరల్గా దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడంటే వెక్టార్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. వెక్టార్స్ అంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఒక పార్ట్ అది. ఓకే, ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించిన అడుగుతాడు. ప్రొజెక్టైల్ మోషన్, ఓకే అమ్మా, ప్రొజెక్టైల్ మోషన్. ఇంకా గ్రావిటీకి సంబంధించింది, ఒక బాడీని పైకి విసిరాం, అది అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్ కింద పడుతుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వల్ల కిందకి పడుతుంది. సో మీకు ఐడియా ఉంది కదమ్మా, టవర్ మీద నుంచి ఒక బాల్ వదిలేసాం, అది కిందకి పడుతుంది, ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి గ్రావిటీకి సంబంధించిన. ఓకే, బాడీస్ మూవింగ్ అండర్ గ్రావిటీ అంటే. ఓకే, అంతేకాకుండా రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అని, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అని, రెయిన్ మ్యాన్, రివర్ బోట్. ఓకే, వీటి మీద ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అండ్ 2 డైమెన్షన్లో మనం ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ 2 డైమెన్షన్లో 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో చూడమ్మా 3, 2, 2. 2017లో 3, 2018లో 2, 2019లో 2. అంటే అట్ అన్ యావరేజ్ ఒక 2 క్వశ్చన్స్ ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంతే కదా, అట్ అన్ యావరేజ్ ఒక 2 క్వశ్చన్స్ ఇందులోంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, అయితే ఆ 2 క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద అడుగుతాడంటే సర్క్యులర్ మోషన్ మీద ఎక్కువ అడుగుతున్నాడు మీ మధ్య. సర్క్యులర్ మోషన్, పుల్లీస్, ఓకే, స్ప్రింగ్స్. ఓకే అమ్మా, పుల్లీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, స్ట్రింగ్లో టెన్షన్ ఎంత, స్ప్రింగ్ కనుక వస్తే రెస్టోరింగ్ ఫోర్స్ ఎంత, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఎక్కువ అడగడం జరుగుతుంది. సో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే 100% సిలబస్ కంప్లీట్ చేయాల్సిందే యాజ్ పర్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఓకే, చేయాల్సిందే. బట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే ఈ 2 monthsలో మీరు కంప్లీట్గా ఫిజిక్స్ కేటాయించే అంత టైం లేదు కాబట్టి అట్లీస్ట్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఉపయోగపడుతుందని చెప్తున్నాం అంతే. ఓకే, నాకంటే మీకు ఒక ఐడియా రావటం కోసం. నెక్స్ట్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ చూడమ్మా. వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో 2017లో క్వశ్చన్ ఉంది, 2018లో అడగలే, 2019లో 2 క్వశ్చన్స్ అడిగాడు. సో అట్ అన్ యావరేజ్ మనం ఒక క్వశ్చన్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే కదమ్మా, అట్ అన్ యావరేజ్ మనం ఒక క్వశ్చన్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అయితే మరి ఇది దేంట్లోంచి అడుగుతాడు? దీంట్లో క్వశ్చన్స్ అంటే వర్క్ పవర్ ఎనర్జీ సంబంధించి క్వశ్చన్స్ దేంట్లోంచి అడుగుతాడమ్మా? ఏం అడుగుతాడు చెప్పండి? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద అడుగుతాడు. ఇంకా వర్క్ ఎనర్జీ థియరం మీద అడుగుతాడు. క్వశ్చన్స్ అంతే కదమ్మా. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వర్క్ ఎనర్జీ థియరం మీద క్వశ్చన్స్ అడుగుతాడు అంతే, అంతకంటే ఏముంటుంది చెప్పండి. ఓకే, పవర్ మీద క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా తక్కువ అమ్మా. సో మెయిన్ వర్క్ ఎనర్జీ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. వర్క్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరం, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే అమ్మా, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇది చూడండి అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, మీరు చూస్తున్నారు మెకానిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి అడిగాడు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే రొటేషనల్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్. ఓకే అమ్మా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్, రిజిడ్ బాడీ డైనమిక్స్, రొటేషనల్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్, ఇవన్నీ కలిపి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అమ్మా. ఓకే, దీంట్లో చూడండి అట్ అన్ యావరేజ్ 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా. 4 ఇక్కడ అయితే 6 అడిగాడు, ఇక్కడ మళ్ళీ 4. సో అట్ అన్ యావరేజ్ 4 క్వశ్చన్స్ మేజర్ పార్ట్ మెకానిక్స్లో దీంట్లోంచే వస్తున్నాయి క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ అంటే చాలా తక్కువ విషయం కాదు. అయితే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఒక రకంగా కష్టమైన చాప్టర్ అమ్మా. ఓకే, కష్టమైన చాప్టర్ కాబట్టి మీరు దీంట్లో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో సెంటర్ ఆఫ్ మాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా,
మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అట్లీస్ట్ ఈ టాపిక్స్ అన్నా మీరు థరోగా చదవాలమ్మా. చదవడం అంటే ఏదో అలా అలా చదివేసి వదిలేయటం కాదు. థరోగా చదివారనుకోండి ఉపయోగం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చూడమ్మా. సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది చాలా చాలా చిన్న లెసన్, వెరీ వెరీ ఈజీ లెసన్. మళ్ళీ దీంట్లో ఏం చదవాలి సార్ అని అడగండి. ఓకేనా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్, గ్రావిటేషన్, ఈ 3 లెసన్స్ చాలా చాలా చిన్న లెసన్స్ అమ్మ. దీంట్లో ఏం చదవాలి సార్ అని అడగండి. మా లెసన్ మొత్తం చదవండి. ఆల్రెడీ చదివే ఉంటారు, ఎందుకంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లోంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ చదివే ఉంటారు. చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో కొలిజన్స్ కూడా ఉంటుంది అనుకుంటుంది కదా. కొలిజన్స్ వర్క్ పవర్ ఎనర్జీలో ఉంటుంది కొలిజన్స్. సో కొలిజన్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, సరే అమ్మ, సింపుల్ హార్మోనిక్ మోషన్కి రండి. సింపుల్ హార్మోనిక్ మోషన్లో చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు, ఇక్కడ 1 క్వశ్చన్, ఇక్కడ 3 క్వశ్చన్స్. 2018లో 1, 2019లో 3, అంటే అట్ అన్ యావరేజ్ ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు సింపుల్ హార్మోనిక్ మోషన్. చిన్న లెసన్ అమ్మ, కంప్లీట్గా చదవండి. అలాగే ఇది కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఈ 2 చదివి వదిలేయకండి. చిన్న లెసన్ అమ్మ, చాలా స్మాల్ లెసన్. సో కంప్లీట్గా చదవండి అమ్మ. ఈ 2 లెసన్స్ రిలేటివ్గా మిగిలిన లెసన్స్తో పోలిస్తే చాలా చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్ చూడండి అమ్మ. గ్రావిటేషన్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అయితే వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ప్యాటర్న్ చూడండి, 2, 2, 2. సో ఈ సంవత్సరం కూడా మనం 2 క్వశ్చన్స్ గ్రావిటేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ లెసన్ చదవండి. గ్రావిటేషన్ కూడా చిన్న లెసన్ అమ్మ, అది కూడా చిన్న లెసన్, చాలా చిన్న లెసన్. మీరు కంప్లీట్ లెసన్ చదవండి గ్రావిటేషన్ అమ్మా. ఇవన్నీ కంప్లీట్ లెసన్ చదవాలి, బట్ మీకు టైం లేకపోతే దాంట్లో ఏది మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నాం. చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ చిన్న లెసన్ అమ్మ. చిన్న లెసన్ చదివితే 2 బిట్స్ వస్తాయి అందులోంచి. అలాగే గ్రావిటేషన్ కూడా చిన్న లెసన్, సో 2 బిట్స్ వస్తాయి దాంట్లోంచి, ఖచ్చితంగా 2 బిట్స్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. లాస్ట్ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ విషయానికి వస్తే చూడమ్మా, సాలిడ్స్, లిక్విడ్స్, ఇవి పెద్ద చాప్టర్స్ అమ్మ. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అంటే చాలా పెద్ద మ్యాటర్ కింద మనం గమనించాలి. అయితే ఇక్కడ 2 బిట్స్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇది కొంచెం లెంగ్దీ చాప్టర్ అమ్మ, లెంగ్దీ చాప్టర్. సాలిడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ అయితే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం ఏవి చదివి ఉంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏదది బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్ అనేది క్వశ్చన్ చదివి ఉంటారు ఇంటర్మీడియట్ లెవెల్కి, ఐపీఈ లెవెల్కి. ఓకేనా, సో బట్ నీట్ లెవెల్లో మీరు ఏం చదువుతారంటే, నా ఉద్దేశం ప్రకారం బెర్నౌలీస్ థియరం చదవండి. బెర్నౌలీస్ థియరం, ఇంకా యంగ్స్ మోడ్యులస్, బల్క్ మోడ్యులస్, ఇలా యంగ్స్ మోడ్యులస్, బల్క్ మోడ్యులస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా, అవి కూడా చదవండి. విస్కాసిటీ ఒకటి. ఓకే, సో రిలేటివ్లీ ఇది కొంచెం పెద్ద చాప్టర్ అమ్మ. దీంట్లోంచి అంత పెద్ద చాప్టర్ చదివితే మనకు 2 మార్క్స్ వస్తున్నాయి, 2 బిట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం కొంచెం అంటే వదిలేయమని నేను చెప్పను, చదవలేని పక్షంలో వదిలేయండి. ఓకే, అయితే చూడమ్మా, ఓవరాల్గా మెకానిక్స్లోంచి అంటే ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది? ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6, 10, 14, 16 క్వశ్చన్స్. 16 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ అమ్మా? 16 4s are 4 6 are 24, 2 64 మార్క్స్ అంతే కదా. 180 బిట్స్ కదమ్మా, 45 బిట్స్ కదా. 45 4s are 180. ఆ 180లో 64 మార్క్స్ మనకి మెకానిక్స్ నుంచి వస్తుంది. అయితే దీంట్లో ఈజీ చాప్టర్స్ చూడమ్మా, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈజీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజీ, గ్రావిటేషనల్ మోషన్ ఈజీ. అంటే ఇక్కడ 5 బిట్స్ అయినాయి, 5 4s are 20 మార్క్స్ అక్కడ మనకి ఈజీ. ఓకే, అయితే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో అట్లీస్ట్ ఇవన్నా చదివితే ఈ 4 బిట్స్లో ఒక 2 బిట్స్ అయితే చేయడానికి అవకాశం ఉంది. ఓకే, చెప్తున్నాం జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్. ఓకే అమ్మ, అలాగే ఈ మీరు వీటిల్లోంచి 3, 4, 5, 6, 7 బిట్స్లో అట్లీస్ట్ ఒక 3 బిట్స్ అన్నా చేయగలిగితే ఓవరాల్గా మీకు ఈ 20 ప్లస్ ఇక్కడ 2 బిట్స్ అంటే 28 ప్లస్ ఒక 3 4s are 12, 40 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఈజీగా చెప్తున్నా.
ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉండేవి. చూడమ్మా, కొంతమందికి రొటేషనల్ మోషన్ కష్టంగా ఉండి ఈ 2 లెసన్స్ ఈజీగా ఉండొచ్చు, కొంతమందికి ఈ 2 కష్టంగా ఉండి ఇది ఈజీగా ఉండొచ్చు. అది మీ చాయిస్ అమ్మ. ఓకే, నా రిలేటివ్గా అయితే జనరల్గా ఈ 3 లెసన్లు ఈజీగా ఫీల్ అవుతారు. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ కూడా కొంతమంది ఈజీగా ఫీల్ అవుతారు, కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ జనరల్గా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అయితే అట్లీస్ట్ ఈ టాపిక్స్ అన్న చదువుకుంటే 4 బిట్స్ గ్యారంటీగా వస్తాయి. మీకు మ్యాక్సిమం దీని నుంచి అడుగుతాడమ్మ, ఎందుకంటే దమ్మున్న చాప్టర్ ఇది. ఓకేనా? సో ఇలా మెకానిక్స్ నుంచి మనం ఒక 64 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ అమ్మ, ఇది ఎక్స్పెక్టెడ్ అంతే. 64 మార్క్స్లో మీరు అరౌండ్ 40 మార్క్స్ అయితే ఇదిగోండి ఈ పర్టికులర్ టాపిక్స్ నేను ఏమైతే చెప్పానో అవి కనుక చూసుకుంటే అట్లీస్ట్ 40 మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే అమ్మా, రైట్. సో మీరు రాసుకుంటే ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి అమ్మా, థర్మల్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్. ఓకే, థర్మల్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్ సంబంధించి రే ఆప్టిక్స్. ఓకే, రే ఆప్టిక్స్ సంబంధించి మనం వెయిటేజ్ ఎలా ఉందో చూద్దామమ్మా. తక్కువ లెసన్స్ ఏమైనా చూడండి ఇందులో. థర్మోడైనమిక్స్ మీరు ఆల్రెడీ చదివారు కదమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చే దాంట్లో. ఇంకా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అమ్మ. ఈ రెండింటిని ఒకదాని కింద డీల్ చేద్దాం, ఎందుకంటే 2 ఇంటర్ రిలేటెడ్. ఈ రెండింటిలోని సిపి, గామా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, గామా అంటే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సిపి, గామా రిలేటెడ్. ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే అమ్మ, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజీ అమ్మ, ఇవన్నీ ఈజీ, రిలేటివ్లీ ఈజీ. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకా ఇంకేమడుగుతాడు, కార్నాట్ ఇంజన్, అదే హీట్ ఇంజన్కి సంబంధించి ఇంజన్స్ అని రాస్తా. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్, కోషెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే అమ్మ. సో ఈ రెండింటిని మనం ఒక పర్టికులర్ చాప్టర్ కింద డీల్ చేద్దాం. ఓకే, ఈ రెండింటిని మనం ఒక పర్టికులర్ చాప్టర్ కింద డీల్ చేద్దాం, అంటే ఒకటే చాప్టర్ కింద డీల్ చేస్తే చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే అట్ అన్ యావరేజ్ దీంట్లోంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అట్ అన్ యావరేజ్ ఈ 2 లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయమ్మా. మ్యాక్సిమం స్పెసిఫిక్ హీట్ సిపి, సివి, గామా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకేంటమ్మా, ఇంకేం అడుగుతాడు? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకా చెప్పండి. అదే ఇంజన్స్ గురించి రాద్దామా. ఇంజన్స్ అడగడానికి అవకాశం ఉంది, దీంట్లోంచి అడుగుతాను కాదు లేదమ్మా, బట్ అడగడానికి అవకాశం ఉన్నాయి. సో 3 క్వశ్చన్స్ ఈ థర్మోడైనమిక్స్ నుంచి వస్తాయి, ఈ రెండింటితో కలిపి. అయితే ఇది చూడండి అమ్మా, హీట్ అండ్ క్యాలరీమెట్రీ. ఇదిగోండి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు, ఇక్కడ 1 అంటే అట్ అన్ యావరేజ్ మనం 1 క్వశ్చన్ ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ అన్ యావరేజ్ మనం 1 క్వశ్చన్ ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. 1 క్వశ్చన్ అట్ అన్ యావరేజ్. ఓకే, అయితే ఇది చూడండి అమ్మా, హీట్ అండ్ క్యాలరీమెట్రీ అన్నా కదా. ఓకే, ఈ క్యాలరీమెట్రీకి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ గుడ్డిగా ఫాలో అయిపోవడమే. మీకు తెలుసు, ఆల్రెడీ మీ కాలేజీలో చెప్పే ఉంటారు ఆ మెథడ్. క్యాలరీమెట్రీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా గుడ్డిగా ఆ ప్రొసీజర్ ఉంటారు, ఆ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, కరెక్ట్ ఆన్సర్. ఓకే, అటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అంటున్నాడు. సో ఈజీ అది. నెక్స్ట్ వేవ్స్ చూడండి అమ్మా. వేవ్స్ విషయానికి వస్తే 2017లో 2018లో 2019లో అసలు అడగలేదు. కాబట్టి అట్ అన్ యావరేజ్ ఒక్క క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. ఓకే, ఆ ఒక్క క్వశ్చన్ కూడా జనరల్గా దేని నుంచి వస్తుందంటే ఆర్గాన్ పైప్స్ నుంచి కానీ, ఓకే జనరల్గా చెప్తున్నా, ఆర్గాన్ పైప్స్ నుంచి కానీ, ఇంకా డాప్లర్ ఎఫెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది. డాప్లర్ ఎఫెక్ట్ నుంచి కానీ, లేదా రెజొనెన్స్ ట్యూబ్ అనే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, రెగ్యులర్గా అడుగుతాడు. రెజొనెన్స్ ట్యూబ్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్ట్రింగ్, వేవ్స్ ఇన్ స్ట్రింగ్, అది కూడా అర్థమా. వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్, ఈ 4 టాపిక్స్ మీద అడుగుతాడు. అంతగా మించి అడగడం నాకు తెలిసి వేరే క్వశ్చన్ అయితే నేను చూడలేదు ఈ 4 టాపిక్లకు సంబంధించి.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా. ఇది ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది, ఇది ఎంత ఓవర్ టోన్లో వైబ్రేట్ అవుతుంది, ఈ ఆర్గాన్ పైప్స్, వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయమ్మా క్వశ్చన్స్. రిజనెన్స్ ట్యూబ్ కూడా, ఈ మూడు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఇంకా డాప్లర్ ఎఫెక్ట్ విషయానికి వస్తే మీకు ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంతే. దాంట్లో డాప్లర్ ఎఫెక్ట్లో ఒకే ఒక ఫార్ములా, కేవలం డాప్లర్ ఎఫెక్ట్ మీద సెపరేట్గా నేను వీడియోస్ చేశామ్మా. నాకు తెలిసి ఐఐటి జేఈ నీట్ సంబంధించిన వీడియోస్ కూడా డాప్లర్ ఎఫెక్ట్ మీద విడిగా చేశాను, అవి చూడండి అమ్మా. ఓకే, ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను 2021 దృష్టిలో పెట్టుకొని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా. సో మీరు ఓన్లీ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ వరకు చూడండి, ఓకేనా. ఒకే ఒక ప్రాబ్లం అమ్మా, డాప్లర్ ఎఫెక్ట్ 2 సెకండ్ వీడియో చూడండి. డాప్లర్ ఎఫెక్ట్ మీద 2 వీడియోస్ చేసామా, 1, 2. 1 అవసరం లేదు మీకు, 2 చూడండి. 2లో కేవలం ఒకే ఒక సింగిల్ ఫార్ములా మీద మనం స్టోరీ ఎలా నడిపిస్తాం అనేది నేను చెప్పామా, చూడండి కావాలంటే, ఓకేనా. డాప్లర్ ఎఫెక్ట్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదమ్మది, ఇది నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్, రే ఆప్టిక్స్ చూడండి. రే ఆప్టిక్స్లోంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. రే ఆప్టిక్స్లోంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ సంవత్సరం కూడా మనం 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ చాప్టర్ చదవండి. అయితే రే ఆప్టిక్స్ నేను యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాయమ్మా. ఇంకొక 5 or 6 వీడియోస్ చేస్తే అయిపోతుంది. అయితే ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఓకే సరే అమ్మా. సో మీరు ఏం చేస్తారంటే మీరు చదువుకోండి, ఏదైనా డౌట్ వస్తే రెఫరెన్స్ కోసం నా వీడియోస్ చూడండి. కంప్లీట్ క్లారిటీ తోటి ఉంటాయి రే ఆప్టిక్స్. ఓకే, సో రే ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ చూడండి. రే ఆప్టిక్స్ రిలేటివ్గా ఈజీ చాప్టర్ ఎందుకంటే అంటే దీంట్లో మనం బ్రెయిన్ పెట్టడం కన్నా జామెట్రీ ఎక్కువ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుంది చాప్టర్. మేబీ మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవ్వచ్చు. సరే అమ్మా. సో ఓవరాల్గా ఈ పార్ట్ నుంచి 1, 2, 3, 4, 5 లెసన్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 5 లెసన్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందంటే 3 + 1 4 + 4 8, అంటే 8 4s are 32 మార్క్స్ ఈ పార్ట్ నుంచి రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఈజీగా మీరు 20 మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. దీంట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుందమ్మా, ఈజీ. ఓకేనా. వేవ్స్లో ఈ 4 టాపిక్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఈ 4 టాపిక్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ అమ్మా. ఓకే, సో దీంట్లో 2 దీంట్లో 1 లేదా దీంట్లో 1 అన్న మీరు చేయగలిగితే అట్లీస్ట్ 20 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు. ఓకే అమ్మ, ఈ 2 అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు, అందులో అనుమానం లేదు. క్యాలరీమీటర్ ఒకే ఒక మెథడ్ ఉంటుంది, మీకు తెలిసేది. వేవ్స్ ఈ 4 టాపిక్స్ చదువుకుంటే చాలు. ఓకే అమ్మ, ఒక క్వశ్చన్ గ్యారంటీ ఈజీగా చేయగలుగుతారమ్మ. ఓకే, సో ఈ 6లో ఒక 3 క్వశ్చన్స్ మీరు కనుక చేయగలిగితే, అట్లీస్ట్ హాఫ్ అన్నా చేయగలిగితే మీరు ఈజీగా 20 మార్క్స్ ఈ లెసన్ నుంచి స్కోర్ చేయగలుగుతారు. ఇది ఈ పార్ట్ నుంచి. ఓకే అమ్మా, సో రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, మీరు కొంచెం డిఫికల్ట్గా ఏమన్నా ఫీల్ అవుతే ఇక్కడ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ సిలబస్ ఎక్కువ ఉంది. ఓకే అమ్మా, సిలబస్ ఎక్కువ ఉంది. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అనే కాదు, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, అలా 2 లెసన్లు కలిపి ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే. సో దీంట్లోంచి అట్ అన్ యావరేజ్ చూస్తే కనుక 2017లో 2 క్వశ్చన్స్, 2018లో 3, 1, 2019లో 3, అంటే మనం ఈ ఇయర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. సో జనరల్గా దేని మీద అడుగుతాడమ్మా ఇందులో క్వశ్చన్స్? కూలూమ్స్లా మీద అడుగుతాడు, కూలూమ్స్లా, గాస్లా. ఓకే, ఆ గాస్లా సంబంధించిన డిఫరెంట్ షేప్స్, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పియర్, ఛార్జ్, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా, వాటి మీద అడిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా పొటెన్షియల్ మీద కూడా అడుగుతాడు, పొటెన్షియల్ మీద కూడా. సో ఎక్కడి నుంచి అడుగుతాడంటే కొంచెం పెద్ద లెంగ్తీ చాప్టర్స్ అమ్మ అవి. సో ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా నిజానికి. గాస్లా మీద అడగవచ్చు, పొటెన్షియల్ మీద అడగవచ్చు, కూలూమ్స్లా మీద అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు. ఓకే, అయితే సెకండ్ చూడండి అమ్మ, కెపాసిటర్స్ అనేది కూడా యాక్చువల్గా ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒక పార్ట్ అది కెపాసిటర్స్ అనేది. ఓకే అమ్మ, కెపాసిటర్స్ అనేది ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒక పార్ట్ అమ్మ. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అని మీరు చదువుంటారు సెకండ్ లెసన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అని చదువుంటారమ్మా. ఖచ్చితంగా కెపాసిటర్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ సంవత్సరం కూడా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కెపాసిటర్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి.
ఓకే, వీటిల్లో అదిగోండి కొన్ని కొన్ని టాపిక్స్, సెలెక్టెడ్ టాపిక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసిన కెపాసిటర్ మాత్రం ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. కెపాసిటర్స్, ఓకే, డిఫరెంట్ కాంబినేషన్స్లో కెపాసిటర్స్ ఉపయోగిస్తే ఎలాగా, కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు, ఛార్జ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి, ఇటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి కదమ్మా కెపాసిటర్ సంబంధించింది. అది ఖచ్చితంగా చూడండి, చిన్న చాప్టర్ అది. ఓకే, కెపాసిటర్స్ పార్ట్ వరకు చిన్నది. ఓకే, దాంట్లోంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీకి వస్తే అట్ అన్ యావరేజ్ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఇందులో. సో ఈ సంవత్సరం కూడా మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదమ్మా, 2 క్వశ్చన్స్ అట్ అన్ యావరేజ్ అడుగుతున్నాడు. అయితే దీంట్లో రెసిస్టర్స్ యొక్క కాంబినేషన్స్ అవి ఐఐటి జేఈలో బాగా అడుగుతూ ఉంటాడమ్మా. అయితే నీట్లో జనరల్గా ఏం అడుగుతున్నాడు అంటే పొటెన్షియోమీటర్, వీట్ స్టోన్ బ్రిడ్జ్, ఇంకా కిర్చాఫ్స్ లా, డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదమ్మా, వాటి మీద ఎక్కువ అడుగుతున్నాడు అమ్మా క్వశ్చన్స్. డ్రిఫ్ట్ వెలాసిటీ, కరెంట్ డెన్సిటీ, ఓకే, కరెంట్ డెన్సిటీ, ఛార్జ్ డెన్సిటీ, ఇలాగా ఇటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా థియరీ బిట్స్ కూడా ఎక్కువ ఈ లెసన్లోంచి వస్తున్నాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి థియరీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఓకే అమ్మా, సో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మనం ఒక 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇది చూడమ్మా, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మొత్తం చాప్టర్ చదవండి. చూడండి 3 బిట్స్. ఓకే అమ్మా, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, దాంట్లోంచి 3 బిట్స్ వస్తున్నాయమ్మా అట్ అన్ యావరేజ్. లాస్ట్ ఇయర్ అయితే 4 బిట్స్ వచ్చినాయి. సో 3 బిట్స్ వస్తున్నాయి. మొత్తం చాప్టర్ థరోగా చదవటం బెటర్. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, దీంట్లో ఈ టాపిక్ చదవండి. బయోట్ సావర్ట్స్లో ఉంటుంది, లారెన్స్ ఫోర్స్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అమ్మ అందులో. ఓకే, సో పెద్ద చాప్టర్ అది, బట్ 3 బిట్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగానే 3 బిట్స్ వస్తున్నాయి. ఓకే, మంచి చాప్టర్స్ అమ్మ ఈ 2. నిజం చెప్పాలంటే 2 కంప్లీట్గా చదవటమే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఓకేనా, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ విషయానికి వస్తే మీరు చూడండి, ఈ 2 కలిపి అట్ అన్ యావరేజ్ 1 వస్తుంది. దీంట్లో అడగడానికి కూడా పెద్దగా అవకాశం లేని చాప్టర్స్ అమ్మ, చిన్న చాప్టర్స్ ఇవి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది చిన్న చాప్టరే, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనేది చిన్న చాప్టరే. అట్ అన్ యావరేజ్ ఈ 2 కలిపి ఒకటి వేసుకోవచ్చు మనం అట్ అన్ యావరేజ్. చూడండి, లాస్ట్ ఇయర్ అది 2 లెసన్లోంచి అంత క్వశ్చన్ అడగల. ఓకే, సో వదిలేయమని నేను అన్నమ్మా, నేను వదిలేయమని అసలు నేను చెప్పను. ఓకే, మీకు టైం లేకపోతే ఇట్స్ యువర్ డెసిషన్. ఓకే, ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం చాలట్లేదు సార్ అని మీరు అనుకున్నారనుకోండి, ఇదేమి ఓకే, నేనేం కోచింగ్ సెంటర్ ఓనర్ని కాదు మిమ్మల్ని పడేసి చదివించేయడానికి, అది మీ డెసిషన్కి వదిలేస్తుంది. అంటే ఒక ప్యాటర్న్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే అమ్మ, సో అది. సో ఈ లెసన్ ఈ పార్ట్ నుంచి మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 2 1 1 3 4 5 6 7 8 9 క్వశ్చన్స్, అంటే 9 4s are 36 మార్క్స్. ఓకే, 9 4s are 36 మార్క్స్ అమ్మ. అట్లీస్ట్ మీరు కెపాసిటర్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే, దాంట్లోంచి ఒక క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకే, ఈ రెండిట్లో 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ మీరు ఒక 3 అన్న అటెంప్ట్ చేస్తే దీంట్లో ½ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే 36లో అరౌండ్ 12 to 16 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే అమ్మ, అయితే ఇప్పటివరకు నేను చెప్పిన వాటిల్లో ఈ పార్ట్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది దీంట్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు, సో దీంట్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకే అమ్మ, అంటే దీంట్లో ఎక్కువ స్కోర్ చేయలేరని కాదు నేను చెప్తున్నా, కొంతమంది దీంట్లో ఎక్కువ స్కోర్ చేయగలగవచ్చు. ఓకే, అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వెళ్ళొచ్చాం. బట్ నేను ప్యాటర్న్ చెప్తున్నా కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ టోటల్గా చదవండి అమ్మా, ఎందుకంటే వెరీ వెరీ ఈజీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి, చూద్దరు కానీ అది. సో ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మ ఇది. మోడర్న్ ఫిజిక్స్ అమ్మ రిలేటివ్లీ వెరీ వెరీ ఈజీ. ఓకే, చూడమ్మా, దీంట్లో ప్రతి చాప్టర్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కానీ, యాటమ్స్ అదొక చాప్టర్, న్యూక్లియర్ ఫిజిక్స్ అనేది ఇంకో చాప్టర్, సెమీ కండక్టర్స్. దీంట్లో సెమీ కండక్టర్సే కొంచెం పెద్ద చాప్టర్. అయితే దీంట్లో ఈ టాపిక్స్ అని నేను చెప్పనమ్మా, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, దీని మీద స్ట్రెస్ చేయండి అని చెప్పను. మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్గా చదివేయండి. ఓకే, కొన్ని చాప్టర్స్ నేను చెప్పాను, ఈ టాపిక్స్ చేయండి, పెద్ద చాప్టర్స్కి ఇవి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను. బట్ ఈ విషయంలో అసలు మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ చాలా చాలా ఈజీ పార్ట్ అమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గట్టిగా మీకు గంట కూర్చుంటే అయిపోతుంది.
1 అవర్ కూర్చుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్ కంప్లీట్గా అయిపోతుందమ్మా. దీంట్లో చూడండి 2017లో ఒకటి, 2018లో ఒకటి, 2019లో రాలేదు. బట్ అట్ అన్ యావరేజ్ ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ అన్ యావరేజ్ ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. ఓకే, డ్యూల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాటి గురించి. ఓకే అమ్మ, చిన్నప్పటి నుంచి అక్కడ సరే ఇంటర్మీడియట్లో చదివానంటారా? ఓకే సరే, ఇంటర్మీడియట్లోనే చదివారు అనుకోండి. డ్యూల్ కరెక్టే అమ్మ, ఇది ఇంటర్మీడియట్లోనే వస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ టాపిక్ కదా, ఇంటర్మీడియట్లోనే వస్తుంది అమ్మ. యాటమ్స్ ఏమో చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. సో డ్యూల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అనేది రైట్, కరెక్ట్, ఇది ఇంటర్మీడియట్లోనే వస్తుంది. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అమ్మ, చిన్న టాపిక్ కూడా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దాని డేవిసన్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్, డేవిసన్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్ కూడా దీంట్లోనే ఉంటుంది. అంతే, డేవిసన్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో అట్ అన్ యావరేజ్ దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదమ్మా, అట్ అన్ యావరేజ్. ఓకే, ఒక 2 క్వశ్చన్స్ అయితే మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ఇలా చూద్దాం ఒక్కసారి, ఇక్కడ ప్యాటర్న్ చూడండి. డ్యూల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లోంచి 2017లో 3, 2018లో 3, 2019లో 1. యాటమ్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి ఎగ్జాక్ట్గా రివర్స్ అడిగాడు. చూసారా ప్యాటర్న్ కనుక చూస్తే, ఎగ్జాక్ట్ ఇక్కడ 3, 3, 1 అడిగితే ఇక్కడ 1, 1, 3 అడిగాడు. సో ఈ 2 లెసన్స్ నుంచి మనం 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెండిటి నుంచి. ప్యాటర్న్ కనుక చూస్తే రెండిటి నుంచి మనం ఒక 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. అయితే దీంట్లో ఏ లెసన్ కూడా మీరు వదలొద్దు. అసలు ఫస్ట్ మీరు మోడర్న్ ఫిజిక్సే స్టార్ట్ చేయండి. ఓకే అమ్మా, మీరు ప్రిపరేషన్ ఇప్పుడు వరకు స్టార్ట్ చేయకపోతే మోడర్న్ ఫిజిక్సే స్టార్ట్ చేయండి. ఒక నెల దీనికే పెట్టండి, తప్పులేదు. ఓకే అమ్మా, మరి నెల అంటే నెల పెట్టేయకండి అమ్మా, ఒక 15 డేస్, ఒక 15 డేస్ దీన్ని పెట్టొచ్చమ్మా. మనకు 2 months టైం ఉంది. సో ఒక 15 డేస్ మోడర్న్ ఫిజిక్స్ మీద థరోగా చేయండి అమ్మా. ఎందుకు థరోగా చేయమంటున్నాను చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్కి వస్తే దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ అన్ యావరేజ్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 8 క్వశ్చన్స్ మనం ఈ పార్ట్ నుంచి, కేవలం చాలా చాలా ఈజీ పార్ట్ అమ్మ ఇది. థియరిటికల్, ఎక్కువగా థియరిటికల్ ఉంటుంది. ఓకే, ఎక్కువగా థియరిటికల్ ఉంటుందమ్మా. ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. ఎక్కువగా థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ప్రాబ్లమేటిక్ ఉన్నా ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫిజిక్స్ తీసుకోండి. న్యూక్లియర్ ఫిజిక్స్లో ఏముంటుంది చెప్పండి? 2-3 ఫార్ములాలు ఉంటాయి. ఏంటిది? రేడియో యాక్టివిటీకి సంబంధించి, యాక్టివిటీకి సంబంధించి, అలా 2-3 ఫార్ములాలు ఉంటాయి. అలాగే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో కూడా సింపుల్ ఫార్ములాస్ ఉంటాయమ్మా. సింపుల్ ఫార్ములాస్, E=hν అని, అలా అయ్యో. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించిన ఐన్స్టీన్ ఈక్వేషన్ సంబంధించిన ఫార్ములాస్, వర్క్ ఫంక్షన్, ఇటువంటి చాలా 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 చిన్ని పార్ట్స్ అమ్మ. అయితే ఇది టోటల్గా న్యూ టాపిక్కే కావచ్చు. ఇంటర్మీడియట్లో టోటల్గా న్యూ టాపిక్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. బట్ చాలా చాలా చిన్న చాప్టర్స్, వెరీ వెరీ ఈజీ అమ్మ. సో చూడండి అమ్మ, మీరు చూస్తే కనుక దీంట్లో 8 క్వశ్చన్స్ వస్తుందండి. దీంట్లో నుంచి 32 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, 32 మార్క్స్ రావడానికి అవకాశం ఉందమ్మా. మనం మెకానిక్స్ కనుక చూస్తే 64 అని చెప్పాను. ఓకే, ఆ తర్వాత 32 ఏమో వేవ్స్ అండ్ థర్మల్ ఫిజిక్స్ ఏదో చెప్పాను. వేవ్స్ అండ్ థర్మల్ ఫిజిక్స్, అదే ఆప్టిక్స్, వేవ్స్ అండ్ థర్మల్ ఫిజిక్స్ ఒక 32 మార్క్స్ అన్నాను. ఇవి ఒక మోడర్న్ ఫిజిక్స్ 32 మార్క్స్ అన్నా. ఇంకా అదైతే ఇంకోటి ఏంటమ్మా 36 మార్క్స్ కూడా చెప్పాను. 36 మార్క్స్ అన్నాను. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? 4, 5, 6, 7, 8 + 6, 14, 1, 10, 16, 164 మార్క్స్ అమ్మా. నేను చెప్పింది 164 మార్క్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాగా ఒక ఈ చాప్టర్ నుంచి ఇన్ని రావచ్చు, ఈ చాప్టర్ నుంచి ఇన్ని రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తే అరౌండ్ 164 మార్క్స్ వచ్చింది. యాక్చువల్గా మీ పేపర్ అంతా 180 మార్క్స్కి. యాక్చువల్గా మీ పేపర్ అంతమ్మా 180 మార్క్స్కి. అంటే మీరు చదివిన క్వశ్చన్స్లో, మీ చదివిన చాప్టర్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ 1, 2, 3 అలా వేసుకున్నాం మనం ప్రజెంట్. బట్ దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలా వస్తే కనుక మీకే కదా అదృష్టం, అంతే కదమ్మా. ఇప్పుడు జస్ట్ మనం చేస్తున్న దాని ప్రకారం 164 మార్క్సే వచ్చినాయి. ఓకే, సో అదమ్మా విషయం. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదైతే కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. మిగిలిన లెసన్స్లో ఏ పాయింట్స్ని మీరు కవర్ చేయాలనేది నేను చెప్పాను. ఇదైతే కంప్లీట్ 8 క్వశ్చన్స్ వస్తాయి, 8కి 8 రాసేయాల్సిందే. అలా ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి అమ్మ, ఈ పార్ట్ మాత్రం. సో అక్కడ మీకు 32 మార్క్స్. ఓకే, ఒక 1 hour ఒక బిట్ పోయింది అనుకున్నాం, 28 మార్క్స్. ఓకేనా? అలా మిగిలిన వాటిల్లో కూడా
మనం చెప్పుకున్న పాయింట్స్ కనుక మీరు చూసుకుంటూ వెళ్తే చూడమ్మా, మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఒక సీక్రెట్ కాదు ఇది, మీరు ప్యాటర్న్ ఓల్డ్ పేపర్స్ కనుక చూస్తే మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది. జనరల్గా ఫిజిక్స్ కష్టమని వదిలేస్తారు. ఓకే, నేను కష్టం కాదని మీకు చెప్పను, ఎందుకంటే మీరు బైపీసీ స్టూడెంట్స్, మ్యాథ్స్ లేదు కాబట్టి మ్యాథ్స్ విషయంలో కొంచెం కష్టపడతారు కాబట్టి మీకు కష్టంగా అనిపించవచ్చు. అయితే మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తామమ్మా. ట్రిక్ అంటే ఒక చిన్న సీక్రెట్, ఒక ప్యాటర్న్ చెప్తాను. 80 to 90% ఆఫ్ ఫిజిక్స్ బిట్స్ ఓన్లీ ఫార్ములా బేస్డ్ అమ్మా. మీరు చూడండి కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడండి. 80 to 90% మీరు ప్రాబ్లమేటిక్ వస్తాయి అనుకుంటున్నారు కదా, దాంట్లో 80 to 90% ప్యూర్ ఫార్ములా బేస్డ్. అంటే ఫార్ములా చూసి మీరు సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేషన్ చేసుకుంటున్నాయి. ఫార్ములా చూసి సబ్స్టిట్యూషన్ చేసి దాంట్లో వాల్యూస్ గివెన్ డేటా రాసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మీరు చేసుకుంటున్నారు. కాన్సెప్ట్ ఉపయోగించాల్సిన ప్రాబ్లమ్స్ చాలా 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 తక్కువ ఉంటాయి. ఓకే, థియరీ బిట్స్ అంటే మీరు కాన్సెప్ట్ బట్టి ఏదో విధంగా వెళ్తారు. నేను ప్రాబ్లమేటిక్ చెప్తున్నా. అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ బేసిక్ మ్యాథమెటిక్స్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటమ్మా? మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, అవి కూడా రాని వాళ్ళు ఉన్నారమ్మా. ఎంపీసీలోనే ఉన్నారు. బైపీసీ సంగతి దేవుడు, ఎంపీసీలోనే ఉన్నారమ్మా. నేను చూస్తాగా నా స్టూడెంట్స్ని. ఓకే, అది అస్సలు ఎక్కలు రాని వాళ్ళు కూడా ఉన్నారు, టేబుల్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మా, ఇవన్నీ కామన్ అమ్మా. బట్ అట్లీస్ట్ ఆ బేసిక్స్ అన్నా స్ట్రాంగ్గా ఉంటే మీరు నీట్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే ప్రిపేర్ అయినా అనవసరం. అట్లీస్ట్ బేసిక్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉంది, దాన్ని ఎక్స్ పవర్ హాఫ్ అని రాసుకోవచ్చు అని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. 1/√x దాన్ని ఎక్స్ పవర్ -12 అని రాసుకోవచ్చు అని తెలియని వాళ్ళు బోలంతమంది ఉన్నారమ్మా ఎంపీసీలోనే. ఓకే, ఉన్నారమ్మా. అలాగే లాగరిథమ్స్ మీకు క్యాల్కులేషన్ కష్టంగా ఉంటే అక్కడ క్యాల్కులేటర్లు ఎవరు కదా లాగరిథమ్స్ ఇస్తారు. లాగరిథమ్స్ యూజ్ చేయడం రావాలి మనకి. ఓకే, మ్యాక్సిమం లాగరిథమ్స్ యూజ్ చేయకుండా అంచనా ప్రకారం ఆన్సర్ అయ్యడం అన్నా వస్తే ఓకే, లేదంటే మనం లాగరిథం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగరిథం చిన్న ఫార్ములాస్ ఉంటాయి. log a into b, log a plus log b తెలియాలి. అది log a/b, log a minus log b, log a power x, x log a. ఇటువంటి చిన్ని ఫార్ములాస్ తెలియపోతే కష్టం. చెప్తున్నా కదా, అతను ప్రిపేర్ అవ్వడం వేస్ట్. ఇంకా ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా పక్కన పెట్టేస్తే మిగిలిన సబ్జెక్టుల్లో మీరు క్వాలిఫై అయిపోతారు అనుకుంటే కష్టం అది. ఓకే, మొత్తం అన్నీ లైఫ్ సైన్సెస్ బాగా చదవాలి, కెమిస్ట్రీ బాగా చదవాలి, ఫిజిక్స్ కూడా బాగా చదవాలి. ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి చెప్తున్నాము, మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. హ్యాపీగా చేసుకోవచ్చు మీరు, ప్రొవైడెడ్ మీకు క్యాల్కులేషన్ కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే. క్యాల్కులేషన్ నేను పెద్ద క్యాల్కులేషన్స్ చెప్పట్లేదు, అట్లీస్ట్ మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, లాగరిథమ్స్ అట్లీస్ట్ అవన్నీ వస్తాయి, మనం ఈజీగా చేయగలుగుతాం, స్కోర్ చేయగలుగుతాం. ఓకే, సో నేను క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తానా లేదా అనేది నేను మీకైతే మాట ఇవ్వను. ఓకే, ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ఈ వీకెండ్కి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఏదో ఒకటి ఈ వీక్లో, అంటే నేను కొంచెం నా టైమింగ్స్ కూడా చూసుకోవాలి కదమ్మా. నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను, అట్ ది సేమ్ టైం యూట్యూబ్ వీడియోస్ కూడా చెప్తూ ఉంటాను. యూట్యూబ్ వీడియోస్ నావి తక్కువ లెంగ్త్ ఉండవు, ఎక్కువ లెంగ్త్ ఉంటాయి. సో అవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కూడా చెప్పగలగాలి. నా టార్గెట్, పర్సనల్గా నా టార్గెట్ అయితే నీట్ 2021, జేఈ 2021 నేను టార్గెట్ పెట్టుకున్నా. అయితే ఇప్పుడు మీకు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది కాబట్టి కొంచెం చేసే అవకాశం ఉంది. నేను కంప్లీట్గా ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్తే మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. సో 100% షూర్ కాదమ్మా నేను, బట్ మేబీ. ఓకే, సో ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.